హలో హాయ్ వ్యూయర్స్ నమస్తే అందరికీ. సో ఈరోజు మనతో ఉన్న ఒక స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? ప్రేమించొద్దు సినిమా డైరెక్టర్ షిరిన్ శ్రీరామ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి ప్రేమించొద్దు సినిమా గురించి ఇంకొన్ని డీటెయిల్స్ ఆయన ద్వారానే తెలుసుకుందాం సినిమాకి సంబంధించి. మరి ఇంకెందుకు లేట్, నమస్తే శ్రీరామ్ గారు. నమస్తే అండి. సో ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. సో సినిమా నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ కొంచెం జనాల్లో బజ్ అనేది క్రియేట్ అవ్వలేదు. బట్ అందరు ప్రేమించమని అంటారు, కానీ మీరు ఎందుకు ప్రేమించొద్దు అని టైటిల్ తీసుకున్నారు? అంటే ఇది తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దు, అందరినీ ప్రేమించొద్దు అనట్లేదు. ఓన్లీ జస్ట్ ఏజ్ ఫ్యాక్టర్ ఉంది సినిమాలో. సో ఒక 13 years నుంచి ఒక 19-20 years వరకు ఆ ఏజ్ గ్రూప్ కొంచెం ఇట్లాంటి వాటికి టీనేజర్స్ ని లవ్ చేయొద్దు అంటున్నారు. చేస్తే ఏమవుతుంది అని చూపించారు, ఏమవుతుంది, పరిణామాలు ఎలా ఉంటాయి అని ఒక శాంపుల్ లాగా చూపించారు ఇందులో సినిమాలో. ఓకే, మరి అలాంటప్పుడు టీనేజర్స్ నే తీసుకోవాలి కదా సినిమాలో? టీనేజర్సే ఉన్నారు సినిమాలో. అంటే హీరో అంటే ఏమంటారు, వీళ్ళ గ్రూప్ ఏదైతే ఉందో ఈ అమ్మాయి సైడ్ గ్రూప్ అంతా టీనేజర్స్ ఉంటారు అనమాట. సో అమ్మాయి త్రూ నేను చెప్తున్నాను. ఈ అబ్బాయిలు ఇద్దరు వేరే, అంటే కాలేజ్ ఉంటాడు, ఇంకొకతను మార్కెట్లో పనిచేసే అతను ఉంటాడు. సో ఈ అమ్మాయి త్రూ నేను చెప్తున్నా మెసేజ్. మరి ఇంత మంచి కంటెంట్ తీస్తున్నప్పుడు ఎందుకంటే ఈ సినిమా జనాల్లో బజ్ క్రియేట్ చేయలేకపోయింది? ఎందుకంటే ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా అనేది మన ఇండస్ట్రీలో ఎప్పుడో అయిపోయింది. అది మనం చాలా సినిమాలు చూసాం. బేబీ సినిమాకి ముందు వచ్చిన సినిమాలన్నీ కూడా చిన్న కంటెంట్ చూసి సినిమా బడ్జెట్ చూడకుండానే అందరు ఆదరించారు. మరి మీద అలాంటి సినిమానే అని అనుకోవచ్చు కదా, మరి ఎందుకు క్రియేట్ చేయలేదు బస్? యాక్చువల్లీ ఏంటంటే ఎంత చిన్న సినిమా అయినా కానీ అది ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రొడక్షన్ హౌస్ అయినా ఏదైనా ఒకటి బిగ్ బ్యానర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మలయాళం మూవీస్ తీసుకుంటే, మలయాళం మూవీస్ లో ఫేస్లెస్ అంటే అసలు ఎవరో యాక్టర్స్ కూడా మనకు తెలియదు. అట్లాంటివి పెద్ద బ్యానర్స్ ప్రొడక్షన్ హౌస్ ముందుకు తీసుకెళ్ళినాయి కాబట్టి అది ఇదైంది. సో బ్యానర్స్ ని నమ్ముకోవాలి మీరు అంటారు? డెఫినెట్లీ బ్యానర్ అనేది చిన్నదాన్ని ఇట్ విల్ మేక్ ఇట్ బిగ్. చిన్న ఫిలిం ని పెద్ద సినిమాలాగా చేసేస్తుంది. అందుకే ఇప్పుడు ఏంటంటే మాకు సరే మాకు అది అయిందని మీకు ఏం బాధ లేదు, కానీ ఇప్పుడు అమెజాన్ అనేది కూడా మాకు మంచి బ్రాండ్. సో ఇప్పుడు బజ్ వచ్చే ఛాన్స్ ఉందని మాకు హోప్ఫుల్ ఉన్నాం. అంటే అమెజాన్ లో స్ట్రీమ్ అయినప్పుడు మీకు బజ్ వస్తుంది అనే నమ్మకం అనేది. చాలా వరకు సినిమాలు థియేటర్స్ వరకు వెళ్ళి సూపర్ హిట్ అవ్వకపోయినా కూడా ఓటీటీలో మంచి కనెక్ట్ అయిందనమాట ఆడియన్స్ కి. సో ఇది నమ్ముతున్నారు మీరు? అవునవును, 100%. అసలు ఈ సినిమా మీరు ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేశారు, కానీ ఈ మధ్య రిలీజ్ చేశారు. ఎందుకు ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు? అదే చెప్పాను కదా, ఎవరు పెద్ద ప్రొడక్షన్ కోసం వీఆర్ వెయిటింగ్. అండ్ ఆల్సో మాది ఆ మూవీ వేరే మూవీ మాకు ఏమంటారు ది ఎఫెక్ట్ మాకు పడింది కాబట్టి మాకు కొంచెం డిలే అయిపోయింది దానివల్ల. ఇప్పుడు అమెజాన్ లో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది ఇప్పుడు. అవును. మరి ఇప్పుడు ఎటువంటి రెస్పాన్స్ అందుకుంటున్నారు మీరు? ఇప్పుడు యాక్చువల్లీ బాగా రెస్పాన్స్ బాగుంది, కానీ ఏమైతే ఎక్కువ శాతము పైరసీ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. మాకు థియేటర్లో కలెక్షన్ చేయలేకపోయినాం కాబట్టి వీ వాంటెడ్ టు కలెక్ట్ త్రూ అమెజాన్. అందుకే అక్కడ టికెట్ పెట్టాము, కానీ ఎక్కువ మంది ఏమైతుంది పైరసీ చూసిస్తున్నారు. అక్కడ ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది. అది మేము అంటే మీ టీవీ ద్వారా మేము చెప్పాలనుకుంటాం జనాల్ని, పైరసీ మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాలు అన్ని ఈ పైరసీ వల్ల క్రష్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనకు మంచి సినిమా తీయాలని ఇంట్రెస్ట్ పోతుంది అప్పుడు. ఓకే, సో పైరసీని ఎంకరేజ్ చేయొద్దు అన్నారు. కానీ ఇప్పుడు ఇవాళ రేపు చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా అన్ని ప్రతిదానికి వెబ్సైట్లో సినిమా రిలీజ్ అయిన 2 daysకే రిలీజ్ అయిపోతుంది. మరి దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? మేము మ్యాక్సిమం అయితే చాలా లింక్స్ వరకు మేము ఫైట్ చేసినాము, కానీ ఇంకా చాలా ఏమంటారు వాటిని ఏమంటారు మెగా పైరసీ సైట్స్ ఉన్నాయి. అవైతే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి అందులో. ఇంకా మా చిన్నది అది కనబడదు, వాషౌట్ అయిపోతుంది దానివల్ల. సో అఫ్ కోర్స్ ఇండస్ట్రీ గురించి కూడా ఏదైనా ఒక ఇది ఉండాలి, అండ్ లీగల్ కూడా దీని నుంచి ఏం చేయాలి. బట్ యాక్చువల్ చెప్పాలంటే మాది చాలా లిమిటెడ్ ఉంది దీంట్లో. మేము ఓన్లీ రిక్వెస్ట్ చేయగలుగుతాం ప్రస్తుతానికి పీపుల్ని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా గురించి అసలు మెయిన్గా ప్రేమించొద్దు అనే కాన్సెప్ట్ మీ ఓన్గా ఎందుకు తీసుకున్నారు ఈ సినిమాలో? అంటే టీనేజర్స్ లవ్ చేయొద్దు అనే కాన్సెప్ట్ మీరు తీసుకున్నారు కదా, అంటే మీరు టీనేజ్లో ఏమైనా రియల్గా లవ్ చేశారా? మీ ఓన్ స్టోరీయా ఇది, లేదంటే మీరే కంటెంట్ క్రియేట్ చేశారా? ఏంటి అసలు ఇది యాక్చువల్లీ నేను ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు? నేను న్యూస్ పేపర్లో ఒక ఇన్సిడెంట్ చూసినాను, తమిళ్ పేపర్లో నా ఫ్రెండ్ షేర్ చేసినాడు నాతోని.
సో దాంట్లో ఒక అమ్మాయిని 2 అబ్బాయిలు చంపేసినారనమాట. సో యూజువల్గా ఏమవుతుందంటే ఏదైనా ఇట్లా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉన్నప్పుడు ఒకరిద్దరు కలిసి అబ్బాయిని చంపడం అది ఉంది, కానీ అబ్బాయిలు ఇద్దరు కలిసి అమ్మాయిని చంపడం అనేది వెరీ రేర్. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అది. ఇంకొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఏజ్ గ్రూప్ చాలా తక్కువ ఉంది. సో నాకు అక్కడ అనిపించింది వీళ్ళ ఏజ్ వల్లనే వీళ్ళకు అంటే అండ్ ఆల్సో ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఆ మొబైల్ ఫోన్స్ ఉండడము, వాళ్ళకి అది ఎట్లా వాడుకోవాలని తెలియదు, మిస్యూజ్ చేయడము ఇది ఉంది. కాబట్టి అక్కడి నుంచి నాకు అది అనిపించింది వీళ్ళ ఏజ్ మీద ఈ ఏజ్ ఫ్యాక్టర్ వల్లనే వీళ్ళు ఎఫెక్ట్ అయినారని. యాక్చువల్గా మీరు చెప్పేది వింటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని గనక ప్రొడ్యూస్ చేస్తుంటే నాకు తెలిసి బేబీ సినిమాని కూడా ఈ సినిమా హిట్ చేసి ఉండేది అని అనుకుంటున్నాం. జనాల పర్స్పెక్టివ్ నుంచి నేను అడుగుతున్నాను. ఇది నమ్ముతున్నారా మీరు? అంటే దాన్ని నమ్మినా నమ్మకపోయినా దాంతో వచ్చేది ఏముండదు, అవన్నీ స్పెక్యులేషన్స్ కదా. సినిమా పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు తీసుకొని ఉంటే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది, బేబీ సినిమాని హిట్ కొట్టేది అని అనుకోవచ్చా? బ్లాక్ బస్టర్ అంటే ఇంత చేస్తే బ్లాక్ బస్టర్ ఏం లేదు కదా. ఇప్పుడు 10 crore చేస్తే బ్లాక్ బస్టర్, 100 crore చేస్తే బ్లాక్ బస్టర్, మనం జస్ట్ స్పెక్యులేషన్ వేస్తాం అంతే. అది అవుతుందా లేదా మనకు తెలియదు. ఇప్పటికైతే రెస్పాన్స్ ఒకటి మనం క్యాల్కులేట్ చేయగలుగుతాం. ఇప్పటికి ఎవరికి మూవీ చూపించినామో అందరికి నచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య ఇప్పుడు బేబీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, సో ఈ మధ్య మీరు అందరితో ఫైట్ చేస్తున్నారు. బేబీ సినిమా అనేది నాది, ఆ స్టోరీ నాది, సాయి రాజేష్ గారు కాపీ చేశారు అని చెప్పి. అసలు ఈ సినిమా హిట్ అయిందని మీరు ఎలా అంటున్నారా? నిజంగానే మీరు మీ స్టోరీనే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అంటున్నారా? లేదండి, అది ఫ్లాప్ అయినా ఏమైనా కానీ అది ఫ్యాక్ట్ ఈజ్ బేసిక్. ఎందుకంటే అదొకవేళ చాలా అన్నోన్ ప్రొడక్షన్ హౌస్ అట్లాంటి పని చేస్తుంటే నేను పట్టించుకున్నట్టు కాదేమో. అది పెద్ద ప్రొడక్షన్ హౌస్ బ్యాకింగ్ ఉంది దానికి. సో అట్లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇట్లాంటి ఏమంటారు చీప్ థింగ్స్ చేయదు, చీప్ స్టంట్స్ చేయొద్దు ఎప్పుడు. అది నేను యాక్చువల్లీ ఏంటంటే మీరు అంటే అట్లా చేస్తున్నారు కాబట్టి అంటున్నారని నేను ఆల్రెడీ అన్ని దాని ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసేసినాను, పబ్లిక్ కూడా పెట్టిన, నేను వెబ్సైట్లో కూడా పెట్టేసిన. ఏంటంటే నేను అక్కడ వర్క్ చేసిన వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో 1 year వర్క్ చేసి ఆ స్టోరీ మీద, అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తా అంటే వర్క్ చేస్తే వాళ్ళ తర్వాత ప్రొడ్యూస్ చేయలేదు, సైలెంట్గా వెళ్ళిపోయినా వాళ్ళు తీసేసుకున్నారు దాన్ని. అది మీ స్టోరీయే అంటారు ఇప్పుడు మీరు నేరేట్ చేసి. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఏదైతే ఆ బస్తీ అమ్మాయి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ చెప్పినా కదా, మీకు చెప్పినట్టే అక్కడ చెప్పినా నేను వాళ్ళకి. జస్ట్ ఒక చిన్న స్టోరీ మాత్రమే మీరు నేరేట్ చేశారు, దాన్ని వాళ్ళు 1 year ఫుల్ సీన్స్ అన్ని ఫినిష్డ్, ఒక ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ 60 సీన్స్తో కూడుకుంది, ఒక 100 page స్క్రిప్ట్ మీరు చెప్పారు అక్కడ వర్క్ చేసిన. చెప్పడం కాదు, ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పిన 1 year వర్క్ చేసిన మొత్తం. చేసిన తర్వాత 1 year తర్వాత వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తలేరంటే వాళ్ళతో గొడవ పడలేదు నేను. ప్రొడ్యూస్ చేయట్లేదని అంటే సరే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని నేను అట్లా అనుకుని వెళ్ళిపోయినా. తర్వాత ఇంకా ఫ్రీగా వచ్చింది కదా అని. అది మీది. మరి ఎలాంటి ఎవిడెన్సెస్ పెట్టారు మీరు? అది వెబ్సైట్లో ఉందండి, ఎవ్రీథింగ్ ఫ్రమ్ అనౌన్స్మెంట్స్ ఏమేమి దాని ఆ సినిమాకు ఇప్పుడు ఈ ప్రేమించొద్దు సినిమాకు ఆడిషన్స్ కూడా అయినాయి అప్పుడు. అంటే అప్పుడు వేరే టైటిల్ ఉండేది, ఆడిషన్స్ అయినాయి. అండ్ ఇవి ఉంటాయి కదా సోషల్ మీడియా పోస్ట్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టినాము. అవన్నీ ఉన్నాయి అందులో. మీరు వెళ్ళి డైరెక్ట్లీ సాయి రాజేష్ గారిని అడగలేదా? నా స్టోరీ అది నేను ఒకసారి మీకు వచ్చి ఇదంతా ఈ స్క్రిప్ట్ అంతా నాది కదా, మీరు అలా ఎలా సినిమా తీస్తారు దీని మీద అని చెప్పి మీరు అడగలేదా పోయి? ఎప్పుడైతే నేను నా ప్రొడక్షన్ హౌస్ నుంచి బయటకు వచ్చినో అప్పుడు ఆయనకు నాకు కాల్ లేదు, ఒకసారి కూడా నాకు కాల్ చేయలేదు. సో నాకు ఆయనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఏమంటారు మీరు ఏం అడిగారు నాకు ఇదైపోయినా అర్థం కాలేదా? ఇప్పుడు ఈ స్టోరీ అంతా మీరు అడగాలన్నారు కదా, అడగలేదా? అడగడం అంటే బేసిక్ ఏంటంటే నేను వాళ్ళకి లీగల్ నోటీస్ పంపిన, మీరు ఇట్లా చేసినారు స్టోరీని. అది రిలీజ్ అయినాక, ఎందుకంటే రిలీజ్ కాకముందు ఎందుకు అనలేదు, బికాస్ రిలీజ్ కాకపోతే నీకేముంది తెలుసు అందులో ఏముంది అంటారు, అంతే కదా. సో రిలీజ్ అయిపోయిన తర్వాత నేను మొత్తం ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి తర్వాత కొన్ని మంత్స్ తర్వాత నేను వాళ్ళకి లీగల్ నోటీస్ పంపిన, మీరు ఇట్లా చేసినారు దీనికి సమాధానం చెప్పండి, లేకపోతే ఐ విల్ గో హెడ్ విత్ లీగల్ వెళ్తానని చెప్పిన అనమాట. నోటీస్ పంపినాము, దాని వాళ్ళు డినై చేసినారు. ఆ డినై చేయడం కూడా మామూలు డినై కాదు, నేనే నీకు స్టోరీ చెప్పినా అని చెప్తున్నాడు అందులో. మరి మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు అంటే మీదే కదా అక్కడ చెల్లుతుంది, సో వాళ్ళని ఎలా నమ్ముతారు? ఎవరు?
లీగల్ గా వెళ్ళారు, ప్రొసీడ్ అయ్యారు నమ్మరు కదా, కదా, అది వెళ్తున్నా కదా, ఇంకా అది అది ఇంకా ఇన్ ద ప్రాసెస్. కేసు ప్రాసెస్ అవుతా ఉంది. అవును. ఓకే, ఫైనల్ గా అంటే లైక్ ఇప్పుడు బేబీ సినిమా అంతా మీదే అంటున్నారు అన్నప్పుడు, మీరే ఒక ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఈ స్క్రిప్ట్ వాళ్ళకి నెరేట్ చేసి, వాళ్ళు సినిమా తీయక ముందే మీరే చేయొచ్చు కదా ఈ యాక్చువల్లీ డైరెక్షన్. నేను బేబీ కన్నా ముందే తీసిన ఈ మూవీ, అంటే షూటింగ్ ఫినిష్ అయ్యడం తర్వాత వాళ్ళ సినిమా నడుస్తుంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అది కొంచెం మిగిలిపోయింది కదా అంతే. నేను ముందే తీసిన ఈ మూవీ, నేనే ప్రొడ్యూస్ చేసుకొని తీసిన యాక్చువల్లీ. అంటే లవ్ స్టోరీస్ లో ఎక్కువ అవగాహన ఉందా మీకు? అట్లా ఏం లేదండి, ఆ ఇన్సిడెంట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎలా తీసుకున్నారు మీరు ఈ ప్రేమించొద్దు అనే సినిమా ఏదైతే ఉందో? ఆ, అంటే బయట జరిగే జనరేషన్ ఎలా అయితే ఇంపాక్ట్ అవుతున్నారో సెల్ ఫోన్స్కి కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్ని కానివ్వండి, ఆ జనరేషన్ని బట్టి మీరు ఈ స్టోరీ రాసుకున్నారా? యా, అంటే ఐ మెట్ సో మెనీ, ఇప్పుడు ఈ సినిమాలో లేదంటే స్టూడెంట్స్, రియల్ ఇన్సిడెంట్ అయిందా? ఆ రియల్ ఇన్సిడెంట్ అయితే ఉంది, కానీ అది మెయిన్ ఇన్సిడెంట్. కానీ వీళ్ళ సైకాలజీ, టీనేజ్ సైకాలజీ స్టడీ చేయాలి కాబట్టి ఈ సినిమాలో పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఉన్నారు ఎక్కువ. సో ఆ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ని కలిసేటోడు నేను, జనరల్గా కలిసి మాట్లాడటాను వాళ్ళతో, అంటే రీసెర్చ్ దాన్ని బట్టి. హీరో హీరోయిన్ గా ఎవరిని తీసుకున్నారు ఇందులో? హీరో అనురూప్ రెడ్డి ఉన్నాడు, అండ్ సెకండ్ హీరో దేవా మలిశెట్టి అన్నాడు, హీరోయిన్ సారిక అన్నారు. అందరు కొత్త వాళ్ళేనా వీళ్ళు? అందరు కొత్త వాళ్ళే, అయితే కొంచెం చేసినారు. ఎవరు హీరో ఇద్దరు, ఇప్పుడు దేవా అని సెకండ్ హీరో 10 ఫిలిమ్స్ అట్లా చేసినాడు, బట్ హీఈస్ వెయిటింగ్ ఫర్ దిస్, ఇది దీనిలో రికగ్నిషన్ వస్తుందని వెయిటింగ్లో ఉన్నాడు. అండ్ అనురూప్ కూడా ఒక 4 మూవీస్ చేసినాడు, బందూక్ అని ఒక మూవీ చేసినాడు అనురూప్. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ సినిమాని ఎక్కువగా ఎలాంటి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు? ప్రేమించొద్దు అనే సినిమా యూతా, లేదంటే పేరెంట్స్ కూడా, పేరెంట్స్ ఎవరైతే ఉంటారో అరే పిల్లల్ని ఇలా చేయకుండా మనం కాపాడాలి అని పేరెంట్స్ కనెక్ట్ అవుతారంటున్నారా, లేదంటే సీనియర్స్ కనెక్ట్ అవుతారా? ఎలాంటి వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు సినిమా? బేసిక్గా 3 టైప్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అవుతారు. ఫస్ట్ ఏమంటే టీనేజర్స్, వాళ్ళ కోసం తీసినాం కాబట్టి 100% వాళ్ళు చూడాలి. అండ్ మీరు ఆ కాలేజ్ అంబియన్స్ కానీ అవన్నీ చూసినప్పుడు వాళ్ళ కాలేజ్ డేస్ గుర్తొస్తాయి. సో వాళ్ళ కోసం తీసినాం కాబట్టి ఫస్ట్ టీనేజర్స్ బాగా కనెక్ట్ అవుతారు. సెకండ్ పేరెంట్స్, ఎందుకంటే పేరెంట్స్ సినిమాకి పంపించాలంటే వాళ్ళకి భయం, దానిలో ఏం కాంటెంట్ ఉంటుందని. మేము యాక్చువల్ ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు స్క్రీనింగ్ చేసినప్పుడు పేరెంట్స్ని పర్మిషన్ తీసుకొని రమ్మని చెప్పినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇన్సిస్ట్ చేసినారంట, ఇది ఆ టైటిల్ చూసి తెలిసి, వాళ్ళకు సినిమాలో ఏముంటో తెలియదు, బట్ తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దని ఉంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఇన్సిస్ట్ చేసిన వెళ్ళి చూడు ఈ సినిమాని. థర్డ్, ఫిలిం లవర్స్కి నచ్చుతుంది, బికాజ్ ద వే వీ హ్యావ్ ఆ స్టోరీని తీసుకెళ్లే విధానం కానీ, ఒక ఇండిపెండెంట్ ఫిలిం ఈ స్కేల్లో చేయొచ్చా అని ఉంది కాబట్టి ఫిలిం లవర్స్ ఎవరైతే ఉన్నారో, స్టోరీ కనెక్ట్ అయ్యే వాళ్ళు, వాళ్ళకు నచ్చుతుంది సినిమా. అయితే ఇప్పుడు అమెజాన్లో మీరు అంటే థియేటర్స్లో మీకు మంచి రెస్పాన్స్ రాలేదన్నారు కాబట్టి ఓటీటీలో మంచి ప్లాట్ఫామ్లోనే సేల్ చేశారు మీరు మూవీ అమెజాన్లో, కాబట్టి మీరు వేసిన బడ్జెట్ మీకు తిరిగి వచ్చిందా? అది వస్తుందండి, ఇప్పుడు అదే అంటున్నా, పైరసీ ఆగిపోతే మాకు కొంచెం స్పీడ్గా వస్తుంది, దెన్ విల్ గెట్ మోటివేటెడ్ టు డూ మోర్ ఫిలిమ్స్. అండ్ ఇప్పుడు ఎవరైతే పైరసీలో చూస్తున్నారో నేను వాళ్ళకి చెప్తున్నాను, అసలు పైరసీలో చూడాలని అనుకుంటే అసలు మా సినిమానే చూడకండి మీరు, ఎందుకంటే ఇప్పుడు అమెజాన్లో ఉంది, రేపు ఇంకొక ఓటీటీలోకి వచ్చేస్తుంది, తర్వాత మీకు శాటిలైట్లో వస్తుంది, లాస్ట్కి అది యూట్యూబ్లో ల్యాండ్ అవుతుంది, యూట్యూబ్లో ల్యాండ్ అయినప్పుడు చూసుకోండి కావాలంటే. కానీ ఇట్లా స్టార్టింగ్ వచ్చినప్పుడు దాన్ని డోంట్ కిల్ ద మూవీ అని మా రిక్వెస్ట్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకా ప్రేమించొద్దు అనే సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏమున్నాయండి? సాంగ్స్ ఉంది, సినిమాలో 7 సాంగ్స్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ ఫిలిం మేము 5 లాంగ్వేజ్లో తీసినాము. సో 5 అంటే పాన్ ఇండియా, సౌత్ 4 లాంగ్వేజ్ అండ్ హిందీ స్ట్రైట్ మూవీ ఉంది ఇది. సో ఈ 7 సాంగ్స్ చైతన్య స్రవంతి గారు ఇచ్చారు మ్యూజిక్, అన్ని మెలడీ సాంగ్స్ ఉన్నాయి. సో ఈ మధ్యకాలంలో కంప్లీట్ మెలడీ కొంచెం తక్కువ, మొత్తం అంటే ఆల్బమ్ మొత్తం ఒక యూనిఫామ్ గా మెలడీ రావడం అనేది ఇట్స్ వెరీ రేర్ నౌ డేస్. సో అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇందులో. ఓకే, హీరో హీరోయిన్ వాళ్ళ నటన గురించి చెప్పండి. డెబ్యూ ఫిలిమే కదా వాళ్ళకి, ఇది ఎలా 100% ఇచ్చారా వాళ్ళు మీకు? 100% అండి, ఎవరైనా పర్ఫార్మెన్స్ చూస్తే వీళ్ళు కొత్త వాళ్ళనే అనిపించదు, అందరూ అప్రిషియేట్ ఇస్తారు, లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ ఇంత బాగుందంటారు. ఓకే, సో సినిమాలో మీకు నచ్చిన సాంగ్ ఏంటో ఒకసారి చెప్తారా మాకు?
సినిమాలో నాకు అన్ని సాంగ్స్ ఇష్టం అండి. అయితే అంటే మీ సినిమా కాబట్టి అన్ని సాంగ్ ఇష్టమనే అంటారు. అట్లా కాదు, మెలడీ ఉంది అంతా. అండ్ బేసిక్గా నాకు పిక్చరైజేషన్ అండ్ సాంగ్ కలిపి అంటే పువ్వుల అని ఒక సాంగ్ చాలా ఇష్టము. ఎసెన్షియల్ ట్యూన్ గురించి కాదు, ఆ సాంగ్లో ఆ టీనేజర్స్ లైఫ్ స్టైల్ మొత్తం కనబడుతుంది. వాళ్ళు ఎట్లాంటి ప్రాంక్స్ చేస్తారు, ఇట్లాంటి అంతా. అది గీతామాధురి గారు పాడినారు. సో ఆ సాంగ్ చాలా ఇష్టం నాకు. ఇది ఈ సినిమా ప్రేమించొద్దు అనే సినిమాకి ముందు మీరు ఇంకా ఏమేమి సినిమాలు చేశారు? ఇది నా డెబ్యూ మూవీ. మూవీ అంతకన్నా ముందు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చాలా చేశాను నేను. 70mm లో డెబ్యూ మూవీ ఇది. అవును. ఓకే. అండ్ ఇంకా ఏమైనా ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మీవి? 100% అండి. రైటింగ్ వర్క్ నడుస్తుంది. రైటింగ్ ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నారు. యా ఉన్నారు. సో అంటే ఈ సినిమాలో స్పెషల్గా చూడాల్సిన కంటెంట్ ఏముందండి ఇప్పుడు జనాలకి? ప్రేమించొద్దు అని అన్నారు. సో కంప్లీట్గా అది అర్థమైపోతుంది. ప్రేమించొద్దు అని ఎందుకు అన్నారంటే ఇందులో ప్రేమించడం వల్ల ఏదైతే బయట ఇంపాక్ట్ జరుగుతుందో అది చెయ్యొద్దు అనేదే ఉంటుంది ఇందులో ఎస్పెషల్గా. కానీ ఎందుకు రావాలి ఆడియన్స్ ఈ సినిమా? ఇది యాక్చువల్లీ టిపికల్ లవ్ స్టోరీ లాగా ఉండదు. అసలు లవ్ స్టోరీ ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉంటుంది, ఒక పాటలో లవ్ స్టోరీ అయిపోతుంది. ఇది ఎస్పెషల్లీ ఫిలిం ఏంటంటే థ్రిల్లర్ మూవీ ఇది. సో ఆ క్రైమ్ ఎట్లా జరిగింది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇది రొమాంటిక్ లవ్ మూవీ కాదు, ఇది క్రైమ్ థ్రిల్లర్ ఉంది. లవ్ క్రైమ్ థ్రిల్లర్. మీరు ఏం నమ్ముకున్నారు ఈ సినిమాలో? అంటే చిన్న సినిమా అంటే చాలా మంది చిన్న సినిమా కదా పక్కన పడేస్తారు, బజ్ క్రియేట్ అవుద్దు జనాల్లోకి, ఎక్కుతుందా లేదా అనే ఒక భయం అనేది ఉంటుంది. ఇంత రిస్క్ ఎందుకు చేశారు మీరు ఈ సినిమా కోసం? అసలు సినిమా ఎట్లైనా నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచే వచ్చాను, ఫిలిం స్కూల్కి వెళ్ళాను కాబట్టి నేను మూవీస్ తప్ప ఇంకేం చేయను. రిస్క్ అంటే నాకు ఫిలిం చాలా ఎంగేజింగ్ అనిపించింది, ఆ స్టోరీ అయినా ఏదైనా. సో ఎట్లయినా వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. ఎక్కడ షూటింగ్ అంతా ఎక్కడ చేశారండి? షూటింగ్ మొత్తం హైదరాబాద్ లో జరిగింది. ఒక సాంగ్ అండ్ ఒక సీన్ భువనగిరి, ఆదిలాబాద్లో చేసినాం. ఆదిలాబాద్ లొకేషన్స్ సాంగ్. ఓకే. సో టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటే టెక్నీషియన్స్ గురించి చెప్పండి. సినిమా ఒకటి ఇంతకుముందు నేను మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినాను, డిఓపి హర్ష కోడాలి అని ఉన్నాడు, అతను డైరెక్టర్ కూడా. అతను రీసెంట్గా కల్ట్ గ్యాంగ్ అని ఒక మూవీ తీసినాడు, హర్ష కోడాలి. అండ్ సౌండ్ ఉంది, సౌండ్ స్పెషల్గా చెప్పాలి. సౌండ్ సింగ్ సినిమా వాళ్ళు చాలా పెద్ద మూవీస్ చేస్తారు. వాళ్ళ యాక్చువల్ చిన్న సినిమాలు ఎక్కువ యాక్సెప్ట్ చేయరు, కానీ వాళ్ళ కాంటెంట్ నచ్చి అది చూసి దే హ్యావ్ యాక్సెప్టెడ్. అది చెన్నైలో ఉంది సింగ్ సినిమా అని. అండ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై కామ్రాన్. కామ్రాన్ అంటే మీకు పతంగ్ అని ఒక సాంగ్ ఉంది, మీకు తెలుసా? పతంగ్ ఆ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కామ్రాన్. నాకు షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఎప్పటి నుంచి చేస్తున్నాడు. దీంట్లో కూడా హీస్ గివెన్ ఏ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే. సో ఈ సినిమాలో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారా? కొత్త వాళ్ళే అందరూ. సింగర్స్ లో ఉంటారు, బట్ యాక్టర్స్ ఎవరు లేరు. ఎన్ని ఇయర్స్ అవుతుందండి మీ ఎన్ని ఇయర్స్ జర్నీ మీకు ఇండస్ట్రీలో? 10 years కన్నా ఎక్కువ ఉంది. ఓకే. ఈ ఫిలిం ఒక 3-4 years. ఫిలిం అయితే 3-4 years. అయితే అంటే మీకు ఫ్యూచర్లో ఎవరితో అయినా వర్క్ చేయాలి అని అనుకుంటే ఏ హీరోతో మీరు మూవీ చేయాలంటే ఇష్టం మీకు? ఇప్పుడు అట్లాంటి ఏం ఐడియా లేదు. ఫస్ట్ ఏంటంటే మూవీ నుంచే ఎక్కువ, అంటే సినిమా చూసి ఎవరైనా టాలెంటెడ్ అని అనుకుంటే తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయచ్చు. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఓకే. సో ఎవరికైనా వాళ్ళ ఓన్ టాలెంట్ ఉంది అంటారు. అంతే. హీరోయిన్ లో క్రష్ ఎవరు లేరా మీకు? ఎవరు లేరు. ఎవరు లేరు, ర్యాండమ్ గా ఎవరు బాగా చేస్తే వాళ్ళు, ఎవరు సినిమా తీస్తే వాళ్ళే. ఓకే. సో అంటే చిన్నప్పటి నుంచి ఉంటది కదా, అరే చిరంజీవి గారు ఎంత బాగా ఫైట్ చేశారు, ఎంత బాగా డాన్స్ చేశారు, నాగార్జున గారు ఎంత మ్యాన్లీగా ఉన్నారు, వీళ్ళతో ఇప్పుడు డైరెక్షన్ చేసే వాళ్ళు డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే ఎప్పుడైనా వీళ్ళతో మూవీ చేయాలి అని అనుకుంటారు. అదే హీరో అనుకోండి, హీరోయిన్ వచ్చేసి ఈ హీరోయిన్ ఎప్పుడైనా కలిసి వర్క్ చేయాలి అలా. సో మీకు అంటే అది ఇప్పుడు యాక్చువల్లీ నేను ఫిలిం స్కూల్ నుంచి వచ్చాను, ప్లస్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా కాబట్టి ఆ మైండ్ సెట్ స్లోగా వెళ్ళిపోయింది. అఫ్ కోర్స్ చిరంజీవి గారు అంటే ఎవరికి నచ్చదు, అందరికి నచ్చుతుంది. బట్ స్లోగా ఫిలిం మేకర్ అయిపోతున్న కొద్దీ ఆ మైండ్ సెట్ కొంచెం పోయి స్టోరీ బాగా తీయాలి, ఎవరు సెట్ అవుతారో కంటెంట్ కి, అప్పుడు ఆ టైంకి ఎవరైనా దొరికితే దెన్ మనం మాట్లాడచ్చు. అప్పుడు మీరు ఎలా సెలెక్ట్ చేశారు ఇప్పుడు ఉన్న హీరో హీరోయిన్ ఈ సినిమాలో? సోషల్ మీడియా ప్రమోషన్స్ చాలా చేసినాము, కాలేజెస్ లో వెతికినాము, కాలేజ్ లో పోస్టర్లు అవి పెట్టేవాళ్ళము. అండ్ కొందరు మ్యూచువల్ ఫ్రెండ్స్, అంటే ఇండస్ట్రీలో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ త్రూ సెలెక్ట్ చేసినాం. ఓకే. ఎనీవేస్ ప్రేమించొద్దు సినిమా గురించి
ఇప్పుడు అమెజాన్లో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి అసలు జనాలు ఎందుకు లైక్ చేయాలి మీ సినిమాకి, అసలు ఎందుకు చూడాలి అని అంటే ఒక మాటలో ఏం చెప్తారు? ప్రేమించొద్దు ఒక 3 hours థ్రిల్లర్, ఎక్కడా కూడా బోర్ కొట్టని థ్రిల్లర్. బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం మీకు ఒక మెసేజ్ ఉంది అండ్ మూవీ చూసిన సాటిస్ఫాక్షన్, అండ్ ఆల్సో యూ విల్ రికమెండ్ ఇట్ టు అదర్ పీపుల్. కంపల్సరీ సినిమా చూడాలని రికమెండ్ చేస్తారు అందరికి. సో అందుకే చూడాలి కంపల్సరీ. ఓకే, ఫైనల్ గా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? ఇంకా ప్రేమించకుండా విడిపోతారా, చచ్చిపోతారా? ట్రైలర్ లో చూపించిన అటాక్ చేస్తున్నారు ఇద్దరు కలిసి, దాని తర్వాత ఏమవుతుంది ఉంటుంది క్లైమాక్స్ లో. అందరు థియేటర్స్ లోనే చూడాలి. సో ఇంకేమైనా స్క్రిప్ట్ ఏమైనా రాసుకున్నారా ఇప్పుడు నెక్స్ట్ సినిమాలకి? రాస్తున్నాను, ఒక 2-3 స్క్రిప్ట్స్ నడుస్తుంది. ఎన్ని సినిమాలు రాయబోతున్నారు నెక్స్ట్? రైటింగ్ అయితే 4-5 ఫిలిమ్స్ రాస్తున్నాము, చూడండి అందులో ఏది బెటర్ వస్తుందో దాన్ని బట్టి. ఆడిషన్స్ ఏమైనా తీసుకున్నారా? హీరో హీరోయిన్ సెలెక్ట్ చేయాలి? ఇంకా లేదు, ఇంకా స్టార్ట్ కాలేదు. అనౌన్స్ చేసినప్పుడు వీల్ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా. ఓకే, సో మొత్తానికి ఒకవేళ బేబీ సినిమా అనేది ఆ స్టోరీ అంటే చాలా మంది అనుకున్నారు, బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నాను, అది మీరు తీసుంటే అంత ఆదరణ వచ్చేది కాదేమో. సాయి రాజేష్ గారి చేతుల మీదుగా ఆ సినిమా డైరెక్ట్ చేయడం వల్ల, పెద్ద ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల సినిమా హిట్ అయింది, అది మీరు డైరెక్ట్ చేసి ఉంటే అయ్యేది కాదేమో అని అన్నారు. మరి దీనికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? బట్ ఇప్పుడు ఒకరు బెటర్ డైరెక్షన్ చేస్తారని దొంగతనం చేయొద్దు కదా, అంతే కదా. ఇప్పుడు మీ దగ్గర డబ్బు దొంగతనం చేసిన ఇల్లు కట్టుకుంటా, మీ దగ్గర ఉన్నదానికన్నా నా దగ్గరే బెటర్ ఆ డబ్బు అంటే అది లాజిక్ కరెక్టా? ఐఎమ్ టేకింగ్ మనీ, మీ దగ్గర గోల్డ్ చైన్ అందంగా లేదని నాకు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా? అడుగుతున్నా మిమ్మల్ని. అది తప్పు కదా అది. ఆయన స్టీవెన్ స్పీల్బర్గ్ అయి ఉండొచ్చు, ఆయన పేరు పెట్టుకుంటాడు స్టీవెన్ శంకర్ అని, ఆయన స్టీవెన్ స్పీల్బర్గే అయి ఉండొచ్చు, కానీ వేరే కథ దొంగతనం చేయొద్దు, అంతే. అది మీరు అంటే రియాక్ట్ కూడా ఎక్కువ ఏం అవ్వలేదు కదా, ఏదో నా స్టోరీ వాళ్ళు దొబ్బేశారు అని అన్నారు, మీరు తీసుకున్నారు నా స్టోరీ ఇది, నేను వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి స్టోరీ చెప్పాను, వాళ్ళు తీసుకున్నారు అని చెప్పి అన్నారు తప్ప ఎక్కువ ఏమి రియాక్ట్ అవ్వలేదు. ఎందుకు మీకు ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ చేయరు అన్న ఇదితోనా, లేదంటే ఎందుకులే మనకి ఇవి అని చెప్పి లైట్ తీసుకున్నారా? రియాక్ట్ కంప్లీట్గా అవ్వలేదని మాత్రం అనలేను, ఎందుకంటే నేను ఎవిడెన్సెస్ అన్ని పబ్లిక్లో రిలీజ్ చేసినాను అండ్ ఫిలిం ఛాంబర్లో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టినాను. బట్ అవసరం కన్నా ఎక్కువ హంగామా చేయలేదు రోడ్ మీదకి ఎక్కి, ఎందుకంటే నేను లీగల్ సిస్టమ్ నమ్ముతున్నా. లీగల్ సిస్టంలో మన సిస్టంలో నాకు ఆ న్యాయం దొరుకుతుందని నేను ఫర్మ్గా బిలీవ్ చేస్తున్నా. ఓకే, అంటే ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది ఈ కేసు స్టార్ట్ చేసి మీరు? గుర్తులేదండి, మేబీ 2020. ఫైనల్ గా మీరు ఏం కోరుకున్నారు అసలు ఈ సినిమా గురించి? మీ సినిమాని వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం అనేది తప్పు కాబట్టి మీరు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? బయటకు వచ్చి ఒప్పుకోవాలని చెప్తున్నా. ఒప్పుకుంటే మీకు సాటిస్ఫాక్షనా? 100%. ఆయన సినిమా తీసుకున్నా మీకు పర్లేదు, ఆ క్రెడిట్స్ అంతా ఆయనకే వచ్చేసింది, అది నో ప్రాబ్లం. బట్ ఆయన ఓకే అంటే మీకు సారీ కావాలనుకుంటున్నారా వాళ్ళ నుంచి? మీరు సారీ ఏమొద్దు, సారీ అవసరం లేదు. లేదంటే మనీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అవన్నీ సెకండరీ అండి. ఇప్పుడు కోర్టు ఏ తీర్పిస్తే అది ఏమంటారు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, దానికన్నా ముందు ఫస్ట్ నా డిమాండ్ ఆయన యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత అది ఓకే, మీరే అందులో గెలిచారనుకోండి, కోర్టు ఏది చెప్తుంది అంతే కదా, లీగల్ వెళ్తుంది కదా. ఓకే, నా ఫస్ట్ ప్రయారిటీ ఇస్ దట్ దే హ్యావ్ టు యాక్సెప్ట్. ఎందుకంటే ఇక్కడ ఏమైతుంది, నేనే నీకు స్టోరీ చెప్పినాను అంటే, ఇప్పుడు నేను కష్టపడి 1 year అక్కడ రాస్తే, నేను ఫిలిం స్కూల్కి వెళ్ళింది, నేను షార్ట్ ఫిలిమ్స్ జర్నీ ఉంది, ఈయనకు కథ ఇవ్వడానికి కాదు, నా ఫిలిమ్స్ చేసుకోవడానికి, నా కెరియర్ కోసం చేసుకున్నాను నేను అవి. సో ఆయన నా కథ చెప్పినట్టే నేను ఇప్పుడు నా మూవీ డూప్లికేట్ అవుతుంది. మీలో ఇంత టాలెంట్ ఉన్నప్పుడు ఆ సినిమా బేబీ సినిమా వాళ్ళు మీ సినిమాని చీటింగ్ చేసిందే అంత హిట్ అయింది, మరి మీ సినిమా ఎందుకు హిట్ కాలేకపోయింది, థియేటర్స్ లో హిట్ అవ్వలేదు? అదే చెప్పాను కదా, బ్రాండ్. ఒక ప్రొడక్షన్ హౌస్ ముందుకుంటే ఏదైనా చిన్న సినిమాలు కూడా హిట్ అయినాయి. బ్రాండ్ ని నమ్ముకుంటారు అంటే జనాలు బ్రాండ్ చూసే సినిమాలు చూస్తారు అంటున్నారు. ప్రొడక్షన్ హౌస్ అనేది ఏంటంటే రీచ్ చేస్తుంది ఎక్కువ, ఇట్ విల్ బి ఏబుల్ టు రీచ్ టు పీపుల్ ఈజీలీ. ప్రొడక్షన్ హౌస్ పెద్ద ప్రొడక్షన్స్ ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు చిన్న సినిమాలు ప్యాషన్ తో చేసే వాళ్ళంతా జస్ట్ ఓన్లీ అది థియేటర్స్ వరకు వెళ్లకుండా వాళ్ళలో వాళ్ళు చూసుకోవడానికే పనికొస్తుంది అంటారు మీరు చిన్న సినిమాలు? ఎవరి ప్రయత్నం వాళ్ళది.
అంతే అంటారు. అంతే. సో పెద్ద సినిమాలు, పెద్ద ప్రొడక్షన్, చిన్న సినిమా అయినా కానీ పెద్ద ప్రొడక్షన్ ముందుకు వస్తేనే సినిమాలు ఆడుతాయి. లేదు, చిన్న సినిమాలు తీసే వాళ్ళంతా కూడా జస్ట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎక్కువ శాతం ఆడతాయి అట్లా, ఎక్కువ శాతం అట్లే ఆడతాయి. ఇప్పుడు మీరు కేరళ నుంచి వచ్చిన మూవీస్ 2-3 ఉన్నాయి. మీరు అమెజాన్ లో చాలా సినిమాలు ఉంటాయి కేరళలో, కానీ ఇప్పుడు ఆ 2 సినిమాలు తెచ్చి ఒక పెద్ద ప్రొడక్షన్ రిలీజ్ చేసింది కాబట్టే దానికంతా రీచ్ ఉంటుంది. ఓకే, ఎనీవేస్. సో ఇండస్ట్రీలో మీకు ఎవరు ఎక్కువగా సపోర్టివ్ గా ఉంటారు? చాలా మంది అండి, పెద్ద పెద్ద డైరెక్టర్స్. నేను వాళ్ళ పేరు, ఇప్పుడు ఇది కాంట్రవర్సీ ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు నేను చెప్పలేను. చాలా మంది నాకు సపోర్ట్ ఉన్నారు. సపోర్ట్ ఎవరు మిమ్మల్ని బాగా ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అంటే ఇండస్ట్రీ అంటే అన్ని గుడ్ ఉంటుంది, బ్యాడ్ కూడా ఉంటుంది. సో కొందరు సపోర్ట్ చేస్తారు, కొందరు చెయ్యరు. చేసిన వాళ్ళ గురించి మీరు ఇప్పుడు చెప్పారు, వాళ్ళ పేరు చెప్పుకోవాలనుకోవట్లేరు, కానీ ఎవరైనా బ్యాడ్ వేలో ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ చేయలేదా, చెప్పుకోవాలనుకోవట్లేదు? లేదు, ఎవరు చేయలేదు. ఇప్పుడు ఇది ఒక్కటి, ఇతను ఇప్పుడు డైరెక్టరే నేనే నీకు స్టోరీ చెప్పినాను, అది నాకు ఇన్సల్ట్. ఏమైనా థ్రెటనింగ్ గా ఏమైనా కాల్స్ రావడం అలాంటివి రాలేదా ఈ సినిమా? ఏం రాలేదు. ఏం లేదు. ఎనీవేస్, సో ఫ్యూచర్ లో రాబోయే సినిమాలు కూడా లవ్ కి సంబంధించి ఉంటాయి మీవి? ఇప్పుడు ఇది యాక్షన్ థ్రిల్లర్ కమ్ లవ్ స్టోరీ అన్నారు, మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో ఎలాంటి స్టోరీస్ తీసుకోవాలనుకుంటున్నారు? చాలా ఉన్నాయి, కామెడీ ఉంది, థ్రిల్లర్స్ ఉన్నాయి, కానీ లవ్ ఐ డోంట్ నో. ఇప్పుడైతే లవ్ లేదు. మీరు ఎలాంటి సినిమాలను ఎక్కువగా నమ్ముతారు జనాల్లోకి వెళ్తుంది అని? ఏదైనా ఎగ్జైటింగ్ ఉండాలి, ఎంగేజింగ్ ఉండాలి మూవీ, ఎగ్జైటింగ్ ఉండాలి. కథ చెప్పినప్పుడు ఇది బాగుంది అని అనిపించాలి. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఒక అమ్మాయిని 2 అబ్బాయిలు చంపడం యూనిక్ గా అనిపించింది, అట్లా నాకు ఏదైనా యూనిక్ అనిపించాలి. ఓకే, సో ఈ సినిమాలో మనం చూడొచ్చు ప్రేమించొద్దు సినిమాలో 100%. ఒక అమ్మాయిని 2 అబ్బాయిలు చంపడం అనే కాన్సెప్ట్ ని మీరు తీసుకున్నారు. రైట్, సో సినిమా ఎవరికైతే తెలీదో ఈ ప్రేమించొద్దు అనే సినిమా, మీరు అన్నట్టు మీ మాటల్లో వింటుంటే మాత్రం చాలా సస్పెన్స్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది. ఇది క్రైమ్ థ్రిల్లర్ కన్నా కూడా సస్పెన్స్ థ్రిల్లర్. అసలు ఒక అమ్మాయిని 2 అబ్బాయిలు ఎందుకు చంపాలి, రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ థింగ్ అనేది సో చాలా మందికి తెలియదు అనుకుంటా. అట్లీస్ట్ అమెజాన్లో వచ్చిన తర్వాత అయినా చాలామంది ఈ ప్రేమించొద్దు అనే సినిమాని తెలుసుకొని స్టోరీని ఆదరించి ఇంకా మీలాంటి డైరెక్టర్స్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో పైరసీస్ని మాత్రం ఎక్కువ సపోర్ట్ చేయొద్దు, ఎంకరేజ్ చేయొద్దండి. సో మన డైరెక్టర్స్ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటే చాలా హైట్స్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కసారి మన ఆడియన్స్కి ప్రేమించొద్దు సినిమా ఎందుకు చూడాలి అనేది మీ మాటల్లో చెప్తారా? ప్రేమించొద్దు 100% ఎంగేజింగ్ ఫిలిం. ఎస్పెషల్లీ నేను సినిమా దాంట్లో క్యాప్షన్ పెట్టాను, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి తప్పక చూపించాల్సిన సినిమా అని. ఎన్నో సినిమాలు వస్తుంటాయి, ఆ సినిమా చూపించాలంటేనే భయం వేస్తుంటుంది పిల్లలకి, బట్ ఇది సేఫ్గా మీరు మీ పిల్లలకు చూపించవచ్చు. అండ్ ఆల్సో ఫిలిం లవర్స్ ఎస్పెషల్లీ, ఎందుకంటే చాలా కష్టపడి తీసిన మూవీ. అండ్ మీరేమంటారు, ఒక స్క్రీన్ ప్లే ప్యాటర్న్ కానీ స్టడీ చేయడానికి ఎవరైనా ఫిల్మ్ లవర్స్ ఉంటే ఇది 100% ఇట్స్ వర్త్ ఇట్. ఒక ఇండిపెండెంట్ ఫిలిం ఇంత స్కేల్లో తీయచ్చా అని ఏమంటారు, ఒక మెసేజ్ ఉంది అందులో. సో ప్లీజ్ డెఫినెట్లీ వాచ్ ప్రేమించొద్దు.